హలో ఫ్రెండ్స్, ఇది రాణి డుడుమా. ఇక్కడ చాలామంది వస్తారు, టూరిస్టులు కూడా. మాకు డబ్బులు లేక, ఎంట్రీ ఫీజు లేక ఇక్కడ 100 రూపీస్ ఫోన్పే చేసి క్యాష్ తీసుకున్నాం. మీకు చూపిస్తాం, లోపల చాలా బాగుంటుంది సీనరీ కూడా. టూరిస్ట్ ప్లేస్ ఇక్కడ ఒడిశాలో కొర్రాపూర్ డిస్టిక్. ఇది నందపూర్ రోడ్డు చూసారు కదా, బెస్ట్ సీనరీ ఉంటుంది. లోపలికి వెళ్దాం పండి. ఎంట్రీ ఫీజు 10 రూపీస్ తీసుకున్నారు. చూడండి, మొక్కలు చాలా బాగున్నాయి బ్రదర్. ఇక్కడ రాళ్ళు అవి చూసారు కదా, మంచి మంచి రంగులు వేసారు కొండరాలకి. అన్నీ నీట్గా మంచి కలర్ఫుల్గా కనిపిస్తున్నాయి. బాగుంది సీనరీ అయితే బాగుంది. రాణి డుడుమాకి వెళ్ళే దారిలో చూసారు కదా, ఇవి చూపించి మొత్తాన్ని. ఈ మా అమ్మగారు అయితే ఇవన్నీ అమ్ముతున్నారు. చూడండి, మా అమ్మగారు కూర్చొని అమ్ముతున్నారు. ఇది ఉంది కదా ఆకు, ఇస్త్రాకు. చూడు ఎలా కట్టారు, నీట్గా డిజైన్ ఎలా చేశారు చూసారా, పూలతో నీట్గా తయారు చేశారు. చేసినందుకైనా మనం తీసుకోవాలి. అమ్మ ఎంత ఇస్తే? 10 రూపాయలు. 10 రూపాయ అంట, 10 రూపాయలు ఇది. ఓకే, ఇవి మన దగ్గర ఉండే నేరేడుకాయలకి ఇక్కడికి చాలా తేడా. చాలా చిన్నవి ఉన్నాయి ఇవి, చూసారు కదా. టేస్ట్ కూడా చాలా డిఫరెంట్, చాలా బాగున్నాయి ఇవి. కరిగిపోతున్నాయి నోట్లు పెట్టుకుంటే. పిక్క కూడా చాలా చిన్నది, చాలా టేస్ట్ ఉన్నాయి గాయస్. ఫస్ట్ టైం కరిగిపోతుంది వెంటనే, తీయగా ఉన్నాయి. మేము నేరుగలు తినుకుంటూ వస్తుంటే అర్జున్ల గారు అయితే మరి నేరుగలు నాకే ఎట్రా అని అడుగుతున్నారు. ఏటపోతే పంపించారంట. సో మరి బుట్టతో ఉన్నాయి చూసారు కదా, ఏది ఇచ్చేద్దాం మరి. తక్కువ ఉన్నాయి వచ్చాను. ఇంకా భయ్యా ఓపెన్ చేసాడు. భయ్యా 8 ప్యాక్ ఉంది భయ్యాకి. భయ్యాకి 8 ప్యాక్ కదా, 8 ప్యాక్. చూడండి భయ్యా, ఇది ఎగ్జామ్ కి పెన్సిల్ కావాలి కదా మ్యాథ్స్ లో. ఇది తీసుకుంటాం ఒక పెన్సిల్, సంవత్సరం అంతా సరిపోద్ది. చాలా పెద్దవి, ఎవరికి అంత పెద్ద ఉండదు. అంటే వెల్కమ్ టు రాణి డుడుమా వాటర్ ఫాల్. మనుషులు అర్థం చేసుకునేందుకు ఇది మామూలు ప్రేమ కాదు. అగ్నిలాగా స్వచ్ఛమైనది. మమకారమే లాలి పాటగా రాసేది హృదయమా. మంచి థ్రిల్ ఉంది, అడ్వెంచర్స్ గా. ఇలాంటి ట్రై చేయండి బ్రో, లైఫ్ లో గుర్తుంటాయి, మంచి మెమోరీస్ గా ఉంటాయి. తారు రాయిలు ఉన్నాయి. పడుతుందో చాలా లోతట, అది వాటర్ కొంచెం బాగాలేదు, అయినా ఫ్రెష్ వాటర్. ఓకే, గాయస్ చూస్తున్నారు కదా వాటర్ ఫాల్. యాక్చువల్ అయితే మేము హైట్ అనుకుంటే ఆ పైన లేడీస్ ఉన్నారు గాయస్. వాళ్ళు ఎలా వెళ్ళారో తెలియదు, మరి దారి అయితే మాకు తెలీదు. సో చూస్తున్నారు కదా, మాకైతే ఎగ్జైటింగ్ అనిపించింది. వాళ్ళు లోకల్ లేడీస్ ఇంకా పైకి వెళ్తారంట, మనకు దారిలన్నీ తెలియదు, వాళ్ళకి తెలుసంట కొండలోంచి. సో మనం ఇక్కడే ఎంజాయ్ చేద్దాం నీట్గా. భయ చూస్తున్నారు కదా ఎంత హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాను నేనైతే. నాకైతే బాగా నచ్చింది. మీకు కూడా మీ పిల్లల్ని, మీ ఫ్యామిలీని తీసుకుని ఇలాంటి సమ్మర్లో వాటర్ ఫాల్స్కి వెళ్తే చాలా బాగుంటుంది, కూల్గా ఉంటుంది. ట్రై చేయండి. వాటర్ ఫాల్ 1 ఇది, వాటర్ ఫాల్ 2 అది. అది వాటర్ ఫాల్ 2. ఇంకా అలాంటి పైకి ఒక 5 ఉన్నాయి, చాలా బాగుంటాయి అంట. కాకపోతే రాళ్ళు చాలా బాగా జారుతున్నాయి. చూడండి, ఇలా కాలేజ్కి జారిపోతున్నాయి. సో కేర్ఫుల్గా ఉండాలి ఇక్కడ. సరే, ఇద్దరు బయట. ఓకే, వాళ్ళు వస్తారు. అయ్యా అక్కడికి వెళ్ళొచ్చు భయ్యా, జారిపోతాం పడిపోతాం చెప్తున్నారు. సో నేను వెళ్ళబోయా, ముందే ఇక్కడ కూర్చుంటానని చెప్తున్నాను నేను. బాగుంది మరి.
ఎలా ఉంది చాలా బాగుంది ఓకేనా సరే అయితే మరి ఇంకా ఎంజాయ్ చేద్దాం వెళ్ళి పోదాం గైస్ చూస్తారు కదా రాణి డుడుమా చిల్డ్రన్స్ పార్క్ మనం అయితే వెళ్ళిపోదాం ఎంతో చూసారు కదా మనం వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్ళాం కదా ఆ వాటర్ ఫాల్లో చిన్న దారి ఇది చిన్న దారి చూడండి మామిడికాయలు అయితే ఏరేసి పక్కన పెట్టారు కదా మామిడికాయలు అయితే ఏరేసి పక్కన పెట్టారు ఇక్కడ రాలుతూ ఉంటాయి బోల్డ్ మామిడికాయ చెత్త ఇక్కడ పార్క్లో అయితే పిల్లలు ఎవరు లేరు 90s కిడ్సే ఆడుకుంటున్నారు వాళ్ళ చైల్డ్హుడ్ మెమరీస్ గుర్తొచ్చుంటాయి వాటిని రీకాల్ చేసుకుంటున్నారు మీరు కూడా ఇలా రీకాల్ చేసుకుంటారని వచ్చి ఇలాంటి ప్లేస్లకి నేనైతే కోరుకుంటున్నా నా వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ కొడతారని అయితే ఆశిస్తున్నా మీ సపోర్ట్ నాకు ఇలాగ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా